సో, ఆ! ఇప్పుడు సేమ్ మీరు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చేది ఏందనంటే, ఇప్పుడు మన టాక్స్ గూడా ఇప్పుడు ఆ! వాటినేమంటారు? వాళ్ళు వీళ్ళు ముచ్చట పెట్టుకునేటివి విని దాని మీద వ్యాసం రాసి పంపించేది. వ్యాసాలు రాసేది, కథలు రాసేది. ఆ! కథలు కూడా రాసేది. హ్మ్. ఒరిజినల్ కథలండి. ఒరిజినల్ కథలు. ఆ! అప్పుడు అయితే సేమ్ ఇప్పుడు 1289లో మనది అదే ముచ్చట్లు మనం ఇప్పుడు మన దానికి టాక్స్ అనే దానికి పెడుతున్నాం. అది. నేననేది అదే. ఎందుకంటే టాక్స్. అది రిలేటెడ్ అదే చెప్తున్నాను నేను అందుకోసమని. ఆ! చూడండి. అట్లా ముచ్చట్లనే ఆమె పేపర్‌లకు రాసి పంపిస్తుడు. రోజు అవి ధారావాహికంగా వస్తూ ఉండేవి. ఓ 5, 6 సంవత్సరాల కొద్దీ మళ్ళా ఒకరోజు ఏదో ఒకటో, రెండో వ్యాసాలొస్తే సంబరపడతారు. హ్మ్. కానీ కొన్ని ఏండ్ల తరబడి ఆమె ఆమె పంపించే సమాచారం పేపర్‌లో ముద్రితం అయితాందంటే, ఒకటి ఆ రోజుల్లో రచయితలు తక్కువున్నారు అనడానికి నిదర్శనం. హ్మ్. హ్మ్. 2 ఈమె అంత ఆసక్తికరమైన కొత్త కొత్త విషయాలను అందిస్తూ ఉండేదన్నట్టు. హ్మ్. 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 అంటే చూడండి. వెరైటీ శీర్షికలతోని కొత్త కొత్త విషయాలు. ఇంకే ఆ అక్కడ రోజుల్లో వాళ్ళు ఏం ముచ్చట్లు పెడుతున్నారు? అక్కడే వాళ్ళు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ముచ్చట్లు జరుగుతున్నాయనే దానిపైన గూడా వ్యాసాలు. ఆ! అట్లా. అంటే మళ్ళా వ్యాసం ఒక్కటే అని కాదు మళ్ళా. ఆమె ఏందంటే చూడండి ఆమె టాలెంట్. ఇప్పుడు వ్యాసం లెక్క రాస్తే అదొక బోర్ కొడుతుంది మళ్ళీ కొంతకాలానికి. అన్ని హ్మ్. వ్యాసాలు చదివాక చదవబుద్ధి కాదు కాబట్టి హ్మ్. ఏం చేసేది? ఒక స్నేహితురాలు ఇంకో స్నేహితురాలికి లేఖ రాసినట్టుగా ఒక హ్మ్. శారదా లేఖలని పెట్టి రాసేది. అబ్బబ్బబ్బబ్బా! ఆ! అంటే మ్యాటర్‌ను వ్యాసంగా రాయడం, లేఖగా రాయడం, అలాగే కవిత్వంగా రాయడం. ఆ! అంటే చూడండి. కవిత్వంగా రాయడం మళ్ళా ఇట్లా వెరైటీ పనులు చేసేదామె కనపడతలేక ఆమె. మేము ఆ! చిన్నప్పుడు చదివిన ఉపవాచకంలో ఒక లెసన్ ఉండే ఆమెది. ఆ! ఆ ఉపవాచకంలో ఆమె గురించిన పాఠం ఒకటి కనపర్తి వరలక్ష్మమ్మ అని ఒక వ్యాసం ఉండే. ఆమె అప్పుడు వ్యాస రచన పోటీల్లో గాని దేంట్లోనైనా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఆమె ఎక్కడైనా. ఎక్కడికి ఆ! పోయినా. అట్లా ఆమె అంటే ఒక ఇంట్లో ఇంట్లో వాళ్ళ అన్నయ్యలు నేర్పిన చదువుతోని ఒక గొప్ప పండితురాలైందండి ఆమె. హ్మ్. హ్మ్. హుహు. అంటే చూడండి. అట్లా ఆమె రాసినయన్నీ కూడా పేపర్‌కి ఇచ్చినయన్నీ కూడా ఏం చేసిందంటే, ఆ పేపర్‌లోకి ఇచ్చిన విషయాలన్నిటిని కలిపి మళ్ళీ పుస్తకంగా తయారు చేసిండ్రు. అబ్బబ్బబ్బా! హ్మ్. అంటే ఈ అవన్నీ మళ్ళా పేపర్‌లో ఉంటే అవి పోతాయి కనుమరుగైతాయని చెప్పేసి వాటిని ఏం చేసిండ్రంటే మళ్ళా బుక్కులుగా విడుదల చేసిండ్రు. అంటే తెలిసినోళ్ళు మీలాంటోళ్ళు ఏం చేసిండ్రు ఆమె ఇచ్చేటువంటి మ్యాటర్ మళ్ళా పోతుందని భద్రపరిచి మరి మళ్ళా వాటిని పుస్తకాలుగా కూడా ఇచ్చిండ్రట. అంటే హ్మ్. చూడండి. హ్మ్. నాకు ఇక్కడ అవును. ఆశ్చర్యకరమైన కొంచెము విషయం ఏంటంటే ఈ విషయం మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. వెనకట ఆ! రచయితకు ఎంత వాల్యూ ఉండేదో ప్రచురకర్తకు గూడా అంతే వాల్యూ